పెళ్లి పీటల మీద తాళి కట్టకుండా చచ్చిపోతారా? ఇది వచ్చేసింది. మహి చూడకముందే దీన్ని పంపించాలి. ఇక్కడే ఉండి పలకవేంది? నా మీద అలిగినా? నీకు దండం పెడతానే, నువ్వు అరవకే తల్లి. ఇదిగో ప్రస్తుతానికి 500 జమ చేసుకుని వెళ్ళిపో. అదేందబ్బయ్యా అట్టంటావు? నీ డబ్బు ఎవడికి కావాలి? నీ పెళ్లి చూద్దామని కదా నేను వచ్చింది. ఏంటిది? జాడి చేస్తాదనుకుంటే ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది. పెద్ద ప్లాన్ మీదే వచ్చినట్టుంది. ప్లాను లేదు, పాడు లేదు, పక్కనే ఉండి నీకు పెడదామని వచ్చా. నలుగు. నన్ను నలుగా? నువ్వు నలుగడితే నా జీవితమే నలిగిపోద్ది. నువ్వు వెళ్ళు. పక్కన కలాగుంది, బండరాయిలా కదలేదేంటి? కళా డ్రీమా? నిన్ను ఇప్పుడు చూసుకోవాలి. నీకే సపరేట్ గా చెప్పాలా? వెళ్ళిపోండి బయటికి. రాజా, ఎవరు రాజా వెళ్ళి? అది ఈ అమ్మనేనా నువ్వు చేసుకునేది? ఆహాహా, సెల్లి సూపర్ అబ్బయ్యా. మీరెవరు? ఓరి 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 ఓరి, ఈ పిల్లాడు నా గురించి ఏం చెప్పలేదు అసలే. ఓరి నాయాలా, అయినోళ్ళ గురించి ఒక మాట కూడా చెప్పబోతే ఏంది మే? ఎంత నీకు మేనల్లుడైనా ఇప్పుడు పెద్దింటి అల్లుడు కదా, నా ఎలా గీయాలా అనబాక, అసహ్యం ఉంటది. ఏంటే వరుసలు కలుపుతున్నావు? అప్పా కూతుళ్ళు ఇద్దరు కట్టంగా పగిలిపోద్ది. ఊరుకో, చెల్లికి నీ గురించి అంతా చెప్పొద్దా ఏంది? సెల్లే అంతనా? ఏంటది? చెప్పు చెప్పు. బాబా నాకు సిగ్గేస్తుంది. పర్లేదు చెప్పు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం భలే జాయింట్లే. గోళీలు ఆడుకున్నాం, బిళ్ళం కూడా ఆడుకున్నాం, ఒంగుదూకుళ్ళు ఆడుకున్నాం, తొక్కుడు బిళ్ళ ఆడుకున్నాం. పిల్ల పెద్ద మనిషి అయ్యాక ఆ పిల్ల అట్లు ఒంగుడు దూకుళ్ళు అన్ని మానిపించారమ్మా. లేకపోతే ఇప్పుడు దాకా రోజు అదే పని మీద ఉండరు. అరే మావా, ఆటలాపై చెప్పిన డీటెయిల్స్ చాలు. మీ ఇద్దరు కదండి. పెళ్ళే వరకు వాళ్ళని ఇక్కడే ఉండని. అది కాదు మయ్యి, ఇప్పుడు వెళ్ళిపోని అప్పుడు వస్తారులే. కాదనకు రాజా, నా అన్న వాళ్ళు ఉండడమే అదృష్టం. ఉన్నవాళ్ళని దూరం చేసుకుని నువ్వు నాలా దిక్కులేని వాళ్ళ ఎందుకు ఉండాలి? రండి లోపలికి వెళ్దాం. నీళ్లు పోసుకునేది ఆడమ్మా. ఇటు వెళ్ళండి. బాబాయ్ నువ్వా? వరసలొద్దు, ఇద్దరం చెరువు వైపు సర్దేసుకుందాం. ఏంటిది ఏంటిది? బాబాబు మీ ఇద్దరు సర్దుకోగలేంది, నేను ఒక్కడిని ఎక్కువైపోయానంట. అడ్జస్ట్ అయిపోదాం. హలో హలో బావా. ఎలా బావా, వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఎలా ఉన్నావు? నీ దైవంలో చాలా టాప్ పొజిషన్ లో ఉన్నారా? ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాను. ఏ లాటరీ తగిలిందా? తుంబా ర్యాకెట్ తగిలింది నీ అబ్బా. చేసిందంతా నువ్వు అయితే నన్ను తగులుకుంది. ఎవరా? ఇంకెవరు? 5 బొండు ధనలక్ష్మి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ధనలక్ష్మి అక్కడ ఉంటావేంటి? కోతిలో ఎంతసేపు అక్కడ ఉంటావురా? అడ్రస్ దొరకాలా? జడతో వాణ్ణి లంగా బొందుతో నిన్ను ఉరయ్యాకపోతే నేను నెల్లూరు ఆడబిడ్డనే కాదురా నా అల్లారా. రేయ్ దిగుతావా? రాయి తీసును కాలా ఒక్కేసేనంటే నెత్తూరు నెల్లూరు దాకా పారాలి.
నీకు ఈ లోకంలోనే కాదు ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తాను. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. శ్వేతపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. యమ్మా, నన్ను పైకి తీసుకెళ్ళటానికి నరకాన్ని వదిలిపెట్టి నడుముకి చీర చుట్టి తిప్పుకుంటూ వచ్చావా? నిన్ను నీ లోకంలోనే ఆడుకున్నాను, ఇది నా లోకం. అభయా అభయో, ఒకసారి లోపలికి వస్తా, నీతో మాట్లాడాలా. సీక్రెట్ చెప్తానని సెంటర్లోకి తీసుకొచ్చావేంటే? నాకు దిక్కబోయా, నువ్వు లేకపోతే నేను బతకను అభయా. అభయో, ఈ పెళ్లి జరిగితే నేను ఎంట్రీ తాగుతాను అభయో, బాయిలో దూకుతాను అభయా. ఈ పెళ్ళి అభయా అభయో. నీకు ఇష్టం లేని పెళ్లి జరగనివ్వను. నీ కళ్ళలో నీళ్లు చూడలేను. నాకు నీకన్నా ఎవరెక్కువ కాదు. అయిపోయాడు ఈ రోజు నరుడు పని జంబగోవింద. నీ బాబు తోలు తీసి నువ్వు కొడుకున్న వాడితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఒరే బిళ్ళ, నువ్వు ఇటు రారా. నేనా? నిన్నరా పొట్టోడా. దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తావరా? ఎవరు? నేనా? ఒక ఆడదాని గొంతు కోస్తావరా? నేను నువ్వు అసలు దాని తండ్రివేనా? అభయో, మా నాయన్ని కొట్టద్దు అభయా. నాకు తెలుసు ధనం, తండ్రి తోలు తీస్తే ఏ ఆడకూతురికైనా బాధగానే ఉంటుంది, కానీ తీయకపోతే జీవితాంతో నువ్వు బాధపడాల్సి ఉంటుంది. కాపాడండి. ఏం పర్లేదు, అలవాటైపోద్ది. మా కాలా అయ్యో రాజా ఆగు, బుద్ధి లేదా? ఇష్టం లేని పెళ్లి చేస్తే తన బతుకు నాశనం అయిపోదా? అమ్మాయికి ఇష్టమైన వాడితో పెళ్లి చేయండి, మాట ఇవ్వండి. ఎవరు? నేనా అమ్మా? నిన్నేరా. ఈ రోజు నుంచి మధ్యాహ్నం గంటకి ఇంటిని కూడా తీసుకురండి. మధ్యాహ్నం గంట అంటాడేంటి? అదే ఏం లేదు, రోజు మధ్యాహ్నం టంగ్ 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 అని గంట కొడతాడు. అందరం క్యూ కట్టి రూమ్ లోకి వెళ్తాం. ఆ. ఇప్పుడు నిన్ను కుమ్మాడు కదా, అలా కుమ్మి వదిలేస్తాడు. అంతే. గంట కొట్టడం అంటే అటులనా? నరకములో కూడా ఇంత పెద్ద శిక్షలు లేవు. ఈ తండ్రి పాత్ర నాకొద్దు తండ్రి, మనం మన లోకమునకు పోయిదాం. వచ్చిన పని పూర్తి కావలే. ఈ దెబ్బలకే భయపడితే ఎలా చిత్రగుప్త? ఓర్చుకొనుము. ఓర్చుకోవాలా? దేహము నీది కాదు, దెబ్బలు నీకు కాదు, ఎన్నైనా చెప్పెదరు. రండి పంతులు గారు, అప్పుడేనా? ఫస్ట్ టైం కదా, చెప్పాడు? ఎంత బాగుంటుందా? ఈడు జోడు చక్కగా ఉందమ్మా. ఇద్దరి రాశి ఫలాలు దివ్యంగా ఉన్నాయి. అమ్మా, ఇవాళ 1వ తేదీ, ఇంకో 4 రోజుల్లో అంటే 5వ తేదీన అద్భుతమైన ముహూర్తం ఉంది. ఇది తప్పితే మరో 3 మాసాల వరకు మంచి రోజులు లేవు. మరి లగ్న పత్రిక రాయించమంటారా? రాయండి. అయ్యోరో, 5వ తేదీ ముహూర్తం బాగలేదు. ఎవరమ్మా నువ్వు? వేల పెళ్లిళ్ళు ఈ చేతులతో చేయించాను. పంచాంగం నాకు కంఠోపాఠం. అంత కోపమైందయ్యోరా, ఇంకోసారి చూడు. ప్రతి వాళ్ళు పంచాంగం వల్లించేవాళ్ళు. అలాంటప్పుడు మేవెందుకు, మా పాండిత్యం ఎందుకు? ఏమైంది పంతులు గారు? తప్పు జరిగిపోయింది బాబు. నాకు తెలియకుండానే దుర్ముహూర్తం పెట్టేశాను. ఆ అమ్మాయి చెప్పకపోతే ఎంత ఘోరం జరిగేదో. ఛ, ఎప్పుడు ఇలా జరగలేదు. క్షమించండి బాబు. ఏం పర్లేదులేండి, పెళ్లికి తొందరే ఉంది. 3 నెలల తర్వాత ఉండే ముహూర్తాలే పెట్టండి. అమ్మా మహి, సమయానికి ఆ పిల్లొచ్చి దుర్ముహూర్తం నుంచి తప్పించింది అమ్మా. ఇక అన్నీ మీకు మంచి రోజులే. వస్తాను. చూడమ్మా మహి, చూడమ్మా మహి, రాబోయేవి దుర్దినాలు. మీ ఇద్దరి జాతకాల ప్రకారం ఏదో కీడు జరిగే అవకాశం ఉంది.
మరి ఇప్పుడు ఏం చేయాలి పంతులు గారు? ఏం చెయ్యాలో చెప్పడానికే కదమ్మా నేనున్నది. ఏం చేయాలో చెప్పడానికే కదమ్మా నేనున్నది. ఓ వారం పాటు మీ ఇద్దరి మధ్య మాటలు కానీ చూసుకోవడాలు కానీ జరగకూడదు. ఒకే ఇంట్లో ఉండకూడదు. అప్పుడు కానీ అనుకున్నది జరగదు. ఊరుకోండి పంతులు గారు, ఒక వారం విడిపోయినంత మాత్రాన చెడు మంచి అయిపోతుందా? రాజా, ఒక్క వారమే కదా, కాదనుకో. కానీ ఆ, గోవిందం, ఏమ్మా? అత్తమ్మ వాళ్ళని బట్టలు సర్దమని చెప్పు. సింహాచలం వెళ్ళాలి. అలాగేనమ్మా. ఆ, ఈ వారం దాటితే గండం గడిచినట్టేనా పంతులు గారు? ఏ గన్ మధ్యాహ్నం ఫ్లైట్కి మేము బయలుదేరుతాం రాజా. అలాగే. ఇప్పుడు చూపించిన నా బంబోడ జంబా.